6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే రవి యొక్క ఆనుకూల్యత కొంత తగ్గినది. ఈ రాశి వారికి వక్రించినటువంటి గురుడు తాలూకు శుభ ఫలితాలు, షష్ఠస్థానమందు ఉన్నటువంటి బుధుడు, చంద్రుని యొక్క బలము, అష్టమ స్థాన స్థిత శుక్రుని యొక్క సంచారము, దశమ కేంద్రమందు ఉన్నటువంటి రాహు, ఇలా అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య ఎక్కువగా ఉన్నది. అయితే ఈ వారం లగాయితూ సప్తమ రవి యొక్క సంచారము, కుటుంబ స్థాన స్థిత నీచ క్షేత్రగత కుజుని యొక్క స్థితి, భాగ్యస్థానముందు ఉన్నటువంటి శనేశ్వరుడు, ఈ 3 గ్రహాల తాలూకు పట్టు ఎక్కువగా కనబడుతుంది. దీనివల్ల గోచారంలో ఈ గ్రహస్థితి యోగించే పర్సంటేజ్ కనుక చూస్తే ఒక 60% గోచారం యోగిస్తూ ఉన్నట్టు మనం చెప్పచ్చు. ఈ 60% యోగించే గోచార ఫలితాల్లో ప్రత్యేకించి సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అంటూ ఉన్నది శాస్త్రం. అనగా జీవిత భాగస్వామికి, సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు కొంత అధికంగా కనబడుతూ ఉన్నాయి. అనగా వారితో ఉండేటువంటి ఏదైనా విషయాల్లో కానివ్వండి, వారి మాట తీరుతోనో, ప్రవర్తనతోనో, వారి ఆరోగ్య పరిస్థితులతోనో కొంత మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఎవరైతే మీకు అనుకూలము అని మీరు భావించారో ఆ అనుకూలంగా ఉన్నటువంటి వారు కొంత ప్రతికూలంగా మారేటువంటి పరిస్థితులు ఈ వారంలో కనబడుతున్నాయి. వాళ్ళు ఏ ఫీల్డ్లోనైనా సరే, అంటే ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా పలానా వ్యక్తి మనకి సహకరిస్తారు అనుకున్నప్పుడు సడన్గా వాళ్ళు మీకు వ్యతిరేకులుగా మారుతూ ఉండడం, లేదా సహాయం చేస్తారని ఆశించినప్పుడు ఆ సహాయం వారు చేయకపోవడం లాంటివి ఈ వారంలో కనబడుతున్నాయి. దీనివల్ల కొంత మానసికమైనటువంటి ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా బాగున్నాయి. ఆర్థికంగా మీకు సకాలంలో మీకు కావలసినటువంటి ధనం చేకూరుతూ ఉండడం, మీరు తలపెట్టినటువంటి కార్యాలన్నీ కూడా ముందుకు వెళుతూ ఉండడం లాంటిది ఈ వారంలో చూడవచ్చును. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మిథున రాశి వారికంటూ ప్రత్యేకించి ఏవి కూడా కనబడడం లేదు. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇందాక చెప్పినట్టు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉంటుంది. విదేశాల్లో చదువుకునేటువంటి వారికి ఇది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. స్త్రీలకై ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మందకొడిగా ముందుకు సాగుతూ ఉంటుంది. అనుకున్నటువంటి వాటిల్లో జాప్యం అధికంగా ఉంటుంది. మిథున రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు.